సో హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ అకాడమీ. చూసుకున్నట్లయితే ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించి మన సిసిఏ కోర్స్ కింద యాక్ట్ ఆపరేటర్స్ ఉంటారు కదా. ఇదేంటంటే చాలామంది అప్లికేషన్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇలా ఏ విధంగా అప్లికేషన్ పెడతారంటే ఎన్ఈఎస్సి పెట్టేసి మార్కులు ఇవన్నీ వేయడం జరుగుతుంది కదా. అయితే ఇక్కడ మనం ఫైనల్ ప్రింట్అవుట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే చూడడానికి వస్తుంది కదా. ఫైనల్ ప్రింట్అవుట్లో సర్టిఫికేట్ డేటు, ట్రైనింగ్ డేటు, సర్టిఫికేట్ నెంబరు, ఈ విధంగా డ్యూరేషన్ అని వస్తున్నాయి కదా. ఇక్కడ ఏంటంటే మీరు వేసిన మార్కులు అనేది ఇక్కడ చూపించట్లని చెప్పి చాలామంది అంటారు అనమాట. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రింట్అవుట్ చూపిస్తాను కదా. అందులో ఈ ప్రింట్అవుట్లో చూసుకున్నట్లయితే అప్టైన్డ్ మార్క్స్, ఫుల్ మార్క్స్ ఇక్కడ ఎన్ని వచ్చాయని చెప్పి ఇక్కడ అనేది చూపించమని జరుగుతుంది. అసలు ఎందుకు అలా జరుగుతుంది, అసలు టెక్నికల్ ఇష్యూ ఏంటి, అసలు ఏంటి, ఎందుకు ప్రాబ్లం అని చెప్పి అయితే ఫుల్ వీడియో అయితే ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, ఫుల్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అది చూడడం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అబ్బాయి అనేవాడు అనమాట ఈ మంత్ February 14 అయితే అప్లై చేయడం జరిగింది. ఓకేనా, అయితే నెక్స్ట్ ఇందులో చూడండి, ఇందులో చూసుకున్నట్లయితే February 14 ఇక్కడ కూడా అప్లై చేయడం జరిగింది అనమాట. ఓకేనా, అయితే ఇందులో చూసుకున్నట్లయితే మార్క్స్ అనేది కనిపించట్లేదు అనమాట. ఓకేనా, అయితే చాలామంది మనం కామెంట్ చేసిన ప్రకారం ఏంటంటే మినిమం 70% బిలో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఇలా షో అవ్వట్లేదు అని చెప్పి అయితే మనకు చాలామంది కామెంట్ చేయడం జరిగింది. ఓకేనా, అయితే మినిమం ఒక 80% దగ్గరలో ఉన్నట్టుకైతే షో అవుతుందని చెప్పి అయితే మనకి అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే దీనికి సంబంధించింది ఏంటంటే ఇది టెక్నికల్ ఇష్యూ తెలియడం లేదు, లేకపోతే ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సిసిఏ ఓల్డ్ స్టూడెంట్కి అలాగే లో పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఏంటి అసలు 2/3 తీస్తారా, 1/3 తీస్తారా, అసలు ఎందుకు అసలు వస్తుందని చెప్పి అయితే ఇప్పుడు వరకు ఏంటంటే ఆఫీషియల్ అప్డేట్ అయితే ఏం లేదనమాట రైల్వే నుంచి. ఓకే, మీరే చూస్తుంటారు చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ లాస్ట్ డేట్ ట్రైనింగ్ డేట్, సర్టిఫికేట్ డేట్ ఏ విధంగా ఉండడం జరిగింది. ట్రైనింగ్ డేట్ చూడండి 2018 వాళ్ళు అనమాట. అది 2018 వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు మార్క్స్ అనేది ఈ అబ్బాయి ఎంటర్ చేసిన ఇక్కడ అనేది షో అవ్వట్లేదు అనమాట. ఓకేనా, అయితే ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ అనేది షో అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇది ఇప్పుడు రిలీవింగ్ ఎప్పుడంట ట్రైనింగ్ టు డేట్ చూసుకున్నట్లయితే 2019 ఈ మధ్యలో ఇది అవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్ మార్క్స్ అనేది ఇక్కడ అనేది షో అవ్వట్లేదు అనమాట. ఇన్ కేసు ఎంత టెక్నికల్ ఇష్యూ అయినా, టెక్నికల్ ఇష్యూ అయింది అనుకోండి, టెక్నికల్ ఇష్యూ అయినా చూడండి రెండు ఒకే డేట్లో అయితే ఇక్కడ అనేది అప్లై చేయడం జరిగింది. ఓకేనా, ఇదైతే టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లమ్ అయితే ఇక్కడ డేట్ కాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటంటే మీరు ఏం చేయాలంటే చూడండి, మీరు అయితే ఆర్ఆర్బీకి అయితే మెయిల్ చేయండి. ఇప్పటివరకు ఏంటంటే ఈ ప్రాబ్లమ్ మీద అసలు ఇప్పటివరకు ఆఫీషియల్ అప్డేట్ లేదు. ఈ కొన్ని రోజులు బట్టి ఇలా అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ నుంచి అవుతుంది. చాలామంది ఎవరు అప్లికేషన్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే లేదులే అప్లికేషన్ మార్క్స్ అప్డేట్ కన్విన్స్ కదా అలాగే అనుకుంటుంటారు. అయితే చూడండి, మీరు ఏం చేస్తారంటే ఆర్ఆర్బీ apply.in వెబ్సైట్లోకి చూడండి, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, వెబ్సైట్లోకి వెళ్ళలేదు మీకు పైన ఇక్కడ కనిపిస్తుంది అక్కడ వెబ్సైట్లో ఫుల్ స్క్రీన్లోని. అక్కడ చూడండి హెల్ప్ డిస్కస్ ఉంటుంది. మీరు ఏంటంటే మెయిల్ చేయండి. ఓకేనా, ఆర్ఆర్బీకి ఏ విధంగా మెయిల్ చేయాలి చూపిస్తున్నానండి. మెయిల్ లేదా మొబైల్లో కాంటాక్ట్ అవ్వండి, సార్ ఇది అవుతుంది సార్ అని చెప్పి. ఓకేనా, అది ఎవ్రీడే 10 AM to 5 PM అయితే ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక బిగ్ అలర్ట్ అనమాట. ఎందుకంటే రేపు పొద్దున్నే మీరు ఇది పట్టించుకోపని అనుకోండి, రేపు పొద్దున్న మీకు ఏమవుతుంది అసలు ఏంటి, అసలు రేపు పొద్దున్న DVకి వెళ్ళి అసలు ఏంటి అవుతుంది, అసలు మీకేమో వెయిటేజ్ అవ్వరా, 2/3 లేదా 1/3 వెయిటేజ్ అవ్వరా, అసలు ఎందుకు వెళ్ళి అవుతుందని చెప్పి మీరైతే ప్రస్తుతానికి ఆఫీషియల్ అప్డేట్ లేదు, వాళ్ళకి తెలుసు, లేకపోతే ఎందుకు అసలు రైల్వేలో చేస్తున్నారు ఇప్పుడు ఒక అప్డేట్ ఏం లేదు. అయితే ఇలా వచ్చినంతే మీరు ఏం చేస్తున్నారు, వచ్చేలాగా మార్క్స్ అప్డేట్ కనిపించకపోయిన ఏం చేస్తారంటే ఆర్ఆర్బీ apply.inకి వెళ్ళి చూడండి మెయిల్ అయితే చేయండి. ఏ విధంగా మెయిల్ అని చూపిస్తాను. నేనైతే ఇది ఒక హిందీ ఛానల్ పెట్టిందనమాట. చూడండి, ఈ విధంగా అయితే మెయిల్ చేయండి. ఓకేనా, సార్ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ సార్ మాకు ఇలాగా ఇంగ్లీష్లో మాకు ఇలా రావట్లేదు సార్, ఆ మార్క్స్ అనేది నైస్ అంటే షో అవ్వట్లేదు అని చెప్పి అయితే ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టండి. సబ్జెక్ట్ పెట్టి చూడండి, సిన్స్ ఎస్టర్డే సార్ ది అప్రెంటిస్ కోర్స్ కంప్లీట్ ఆర్ నాట్ షోయింగ్ అప్రెంటిస్ అప్టైన్ మార్క్స్. ఓకేనా, ప్లీజ్ అప్డేట్ సాల్వ్. ఓకేనా, ఈ విధంగా అయితే మెయిల్ చేయండి. ఓకేనా, ఇన్ కేసు ఏమైనా దీనికి సంబంధించిన రిప్లై వచ్చినట్లయితే మీకు మళ్ళీ అప్టైన్ మార్క్స్ కనిపిస్తాను కదా, మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కొత్తగా ఆర్ఆర్బీ apply.inకి వెళ్ళి మీకు కొత్త ప్రింట్అవుట్ తీసుకోండి. అందులోకి ఇన్ కేసు వచ్చే ఛాన్సెస్ అంటే ఇది ఇన్ కేసు టెక్నికల్ ప్రాబ్లం అయితే మీకు అనేది వెంటనే మార్క్స్ అనేవి షో అయిపోతాయి అనమాట. ఓకేనా, అయితే మీరు చెప్పాను కదా, ఈ విధంగా అయితే ఇందులోకి వెళ్ళి ఆర్ఆర్బీ apply.inకి వెళ్ళి అవుతున్నట్టుగా ఈ మెయిల్ ఐడి అయితే మీరు తీసుకొని కంపల్సరీ మెయిల్ చేయండి. ఓకేనా, ఎందుకంటే ఇది పట్టించుకోకపోతే చాలా డేంజర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరైతే మెయిల్ చేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే ఓకేనా సార్ మా మార్క్స్ అనేది షో అవ్వట్లేదు, దీనికి ప్రాబ్లం ఏంటని చెప్పి అయితే ఇక్కడ అనేది షో చూడండి. ఓకేనా, అది ఇది కాకుండా ఇదన్నీ అయిన తర్వాత మీకు వీలైతే మళ్ళీ apply.inకి వెళ్ళి ప్రింట్అవుట్ అయితే చేయండి. ఇన్ కేసు మార్క్స్ కానీ షో అవుతే ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, అది చూసి దీనికి సంబంధించి నేను ఆఫీసర్ మెయిల్ ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.